హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి నిన్న వ్లాగ్ అండి, నిన్న మండే రోజు వ్లాగు. పొద్దున్నే లేచాను. ఇంకా లేచి ఇక్కడైతే చట్నీ కోసం ఫస్ట్ అయితే పల్లీలు వేయించుకుందామని ఇంకా గిన్నె పెట్టాను. అలాగే ఇంకొక సైడ్ అయితే ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి అయితే స్టవ్ మీద పెట్టేశానండి. ఇంకా చెప్తూనే ఉంటాను కదా, మాకైతే పాలు రోజు 9-9:30 అలా వస్తాయి. సో అందుకనేసి ఒకరోజు పాలు ఒకరోజు అయితే యూజ్ చేస్తాము. మా హస్బెండ్కి ఏమో మార్నింగ్ లేవగానే టీ కావాలండి. సో అందుకనేసి ఇంకా నిన్నటి పాలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈరోజు మార్నింగ్కి యూజ్ చేస్తాం. ఇంకా ఈరోజు పాలు రేపటికి అలా అయితే యూజ్ చేస్తాము. ఇంకా ఫస్ట్ నుంచి అదే అలవాటు అయిపోయిందండి. ఇంకా 9 వరకు అంటే మా హస్బెండ్ టీ తాగకుండా ఉండలేరు. సో అందుకనేసి ఇంకా ఇక్కడైతే ఫస్ట్ చట్నీ చేస్తున్నానని చెప్పాను కదా, చట్నీ కోసం అయితే గిన్నెలో ఇంకా పచ్చిమిర్చి వేసుకున్నానండి. ఇంకా పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిలో కొంచెం వాటర్ పోగానే దాంట్లో అయితే ఆయిల్ వేసేసాను. ఇంకా తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే పల్లీలు ఉంటాయి కదండి, ఆ పల్లీలు అయితే వేసానండి. పల్లీలు ఎందుకో నేను మంచిగానే పెడుతున్నాను కానీ పురుగులాగా వస్తున్నాయండి. తడి చేతులు యూజ్ చేయడం వల్లనో ఏమో అర్థం కాలేదు, ఇంకొకటి ఇట్లా కనిపించింది. సో అందుకనేసి ఇంకా అన్నిటిని అయితే తీసి మళ్ళీ చూసాను, ఏం లేవు. సో ఇంక ఇప్పటి నుంచి అయితే తడి చేతులు పెట్టొద్దు అనేసి అనుకుంటున్నానండి. బయట ఎండ పెడదామంటే అస్సలు ఎండ రావట్లేదు. ఇంకా మా దగ్గర కోతుల గోల ఒకటి ఉంటుంది కదా, సో బయట అయితే అసలు ఏమీ ఎండబెట్టలేమండి. ఇంక ఇక్కడైతే ఇందులో పల్లీలు అయితే వేసుకున్నాను. ఇంకా వేసుకొని పైనుంచి కొంచెం కరివేపాకు ఉందండి ఇంట్లో, ఇంకొకటి రెబ్బ అదైతే దాంట్లోకి అయితే వేసేసానండి. ఇంకా వేసి కలుపుకొని ఇంకా పల్లీలను అయితే ఫ్రై చేసుకున్నాను. చూడండి ఇంకా నేను స్టవ్ సిమ్లో పెట్టానని చూసుకోలేదు, ఫుల్గా ఉంది స్టవ్ అయితే. సో పల్లీలు అయితే తొందరగా వేగిపోయాయండి. ఇంకా ఇట్లా వేయించుకుంటే లోపల వేగవు, బయటనేమో మాడిపోయినట్టు అవుతాయండి. ఇక్కడ ఇవైతే అయిపోగానే ఇంకొక సైడ్ అయితే పాలు కూడా మరిగాయండి. ఇంకా పాలల్లోంచి కొన్ని పాలు తీసుకొని అయితే మా హస్బెండ్కి టీ పెడుతున్నాను. ఇంకా మిగిలిన పాలు అయితే తీసి తోడేద్దామని గిన్నెలోకి అయితే పోసానండి. పిల్లలు తాగుతారో చూస్తాను, ఇంకా వాళ్ళు తాగితే తాగిళ్ళు, లేదంటే నేనైతే తోడు పెడతానండి ఆ పాలనైతే. ఇంక ఇక్కడైతే హాట్ వాటర్ పెట్టుకుంటున్నాను నా కోసం అయితే. ఇంకా ఈ పల్లీలు చల్లారడానికి టైం పడుతుంది కదా, ఇంకా వేడివేడిగా ఉన్నప్పుడు అయితే మిక్సీకి వేసుకోలేము కదా. ఇంకా అక్కడ హాట్ వాటర్ పెట్టాకైతే ఇంకా రైస్ తీసుకొచ్చి అయితే రైస్ కడుగుతున్నానండి. ఈరోజు అయితే పాపకి స్కూల్ ఉంది కదా, సో అందుకనేసి హడావిడి అయిపోతున్నాను. ఇంకా పొద్దున్నే లేచామనుకో మా బాబు ఒకటే ఏడుపండి. మా బాబుతో అయితే పనులు తొందరగా అవ్వట్లేదు. ఇంకా ఇంతకంటే కూడా పొద్దున లేవాలనేసి అనుకుంటున్నాను. రేపటి నుండి అయితే చూడాలి. ఈరోజు అయితే కరెక్ట్ 9 అయిందండి పనులన్నీ కంప్లీట్ అయ్యే వరకు. పాపకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసరికి 8:30 అయింది. సో తను కొంచెం నెమ్మదిగా తింటుంది. ఇంకా నెమ్మదిగా తినేదాన్ని హడావిడి పెట్టినట్టు అనిపించిందండి. మా పాపనైతే తిను తిను అని ఇంకా తన వెనుకనే పడి అయితే తినిపించి ఇంకా స్నానం చేపించి రెడీ చేసి బాక్స్ పెట్టేసరికి ఇంకా కరెక్ట్ 9 అయిందండి. సో 8-8:15 వరకే పాపకు బాక్స్ టిఫిన్ పెట్టేస్తే తను 8:30 వరకు నెమ్మదిగా తింటే ఇంకా స్నానం చేపించి రెడీ చేయొచ్చు అనుకుంటున్నాను. చూడాలండి, రేపటి నుండి అయితే అలానే చేస్తాను. ఇంక ఇక్కడైతే చట్నీ అయితే మిక్సీ పట్టుకున్నానండి. ఇంకా మిక్సీ పట్టి ఈ మధ్యలో ఇంకా చట్నీ అలా ఊరికనే ఉంటే నచ్చట్లేదు, అందుకనేసి పోపు పెడదామని ఇక్కడైతే మళ్ళీ అదే ప్యాన్లోకి అయితే కొంచెం ఆయిల్ తీసుకొని దాంట్లో కొంచెం ఆవాలు ఇంకా జీలకర్ర ఎండుమిర్చి అయితే వేసానండి. ఈ చట్నీలో వేసే ఎండుమిర్చి అయితే నాకు భలే ఇష్టం అండి. దాంట్లోంచి ఆయిల్ వస్తుంది కదా, ఆ ఆయిల్ పిండుకొని ఇంకా ఇడ్లీపై పెట్టుకొని, ఇడ్లీ పైన కానీ దోశ పైన కానీ పెట్టుకొని తింటే అయితే సూపర్ ఉంటుందండి టేస్ట్ అయితే. ఇంకా దాంట్లో ఒక 2-3 వెల్లుల్లి అయితే ఇట్లా నల్లగొట్టుకొని అయితే వేసుకున్నానండి. ఇంకా దానికి తర్వాత కొంచెం పసుపు వేసుకొని ఇంకా ఆ పోపుని అయితే తీసి చట్నీలో వేసాను. ఇంకా ఆ పోపు చేసిన గిన్నెలోనే కొన్ని వాటర్ పోసి ఆ వాటర్ని మిక్సీ జార్లోకి పోసుకొని చట్నీలోకి అయితే యాడ్ చేసుకున్నానండి. చట్నీ కొంచెం పలచగానే చేశాను. ఇంకా అయితే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా తీసి అయితే పక్కన పెట్టానండి. ఇక్కడైతే హాట్ వాటర్ కూడా అయ్యాయండి, ఇంకా కాగిపోయాయి నీళ్ళు అయితే చాలానే. స్టవ్ అయితే ఆఫ్ చేశానండి. ఇక్కడైతే హాట్ వాటర్ పోసుకుంటున్నాను గ్లాస్లోకి అయితే. ఇంకా ఈ హాట్ వాటర్ పోసి పక్కన అయితే పెడతానండి. ఇంకా అవి చల్లారే వరకు అయితే నెమ్మదిగా ఇంకో పని అయితే చేసుకుంటాను. కొంచెం గోరువెచ్చగా అవ్వగానే ఇంకా తాగుతానండి. సో ఇంక ఇక్కడైతే ఇడ్లీ పెడదాం అనుకుంటున్నాను. అందుకనేసి ఫస్ట్ అయితే ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్లు పోసుకొని ఇంకా స్టవ్ మీద అయితే పెట్టానండి. ఇంకా నీళ్ళు మరిగేలోపు అయితే ఇంక ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ పిండి పెట్టుకొని ఇంకా స్టవ్ మీద పెట్టామనుకో కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతుంది. అందుకనేసి ఇక్కడ ఇడ్లీ పిండి చూడండి బాగానే పులిసింది. సో దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసానండి. ఇంకా ఈ రోజుది సపరేట్గా తీద్దాం అనుకున్నాను కానీ అంత టైం లేదండి. ఇంకా మొత్తం పిండిలోకి అయితే సాల్ట్ వేసి కొన్ని వాటర్ పోసి కలిపి అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఇడ్లీ ప్లేట్స్లలోకి అయితే ఇంకా ఇడ్లీలు పెట్టుకుంటున్నానండి. ఇంకా మా బాబు చూసారు కదా, పక్కన మీకు కనిపిస్తూ ఉంటాడు, ఏడుస్తూనే ఉన్నాడండి. ఎందుకో ఈ మధ్యలో అయితే అసలు సతాయిస్తూ ఉన్నాడండి, ప్రతి వీడియోలో చెప్తున్నాను.
సో ఇంకా తను ఏడుస్తుంటేనే నేనైతే నా పని చేసుకుంటున్నానండి. ఇంకా ఏడుస్తూ ఉంటే ఊరికనే ఎత్తుకుంటే అదే అలవాటు అయిపోతుందండి. ఇంక ఏడ్చినా పర్లేదు నా పని నేనైతే చేసుకుంటున్నానండి. ఇక్కడైతే ఇడ్లీ చేయకైతే ఒక 1 వీక్ దాటిపోయిందండి. సో అందుకనేసి ఈరోజైతే ఇడ్లీలు ఎక్కువగానే పెడుతున్నాను. మా వాళ్ళు ఏంటంటే ఇంకా రెగ్యులర్గా పెట్టామనుకో బోర్ కొడుతుంది వాళ్ళకు. ఇట్లా మధ్యలో ఒక 10 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇడ్లీ చేశాననుకో ఇక ఇష్టంగా తింటారండి. సో అందుకనేసి ఇంక ఈరోజైతే అన్ని ఇడ్లీ ప్లేట్స్లలోకి అయితే ఇడ్లీలు పెట్టుకుంటున్నాను. పైన 2 ప్లేట్స్లలో అయితే కొంచెం చిన్న చిన్నగా పెట్టానండి ఇడ్లీలు అయితే పిల్లల కోసం అయితే. ఇంకా మా బాబు కూడా ఈరోజు ఒక ఇడ్లీ అయితే తిన్నాడండి. సో బాబు కోసం ఇంకా వేరే ఏదైనా చేద్దాం అనుకున్నాను కానీ అట్లా 1.5 ఇడ్లీ వరకు అయితే తిన్నాడు. సో అందుకనేసి తనకైతే ఏం చేయలేదండి. ఇంక ఇక్కడైతే కర్రీ కోసం అయితే ఈరోజు వంకాయలు ఉన్నాయండి ఇంట్లో అయితే. ఇంకా వంకాయ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకనేసి గిన్నెలోకి అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకొని అందులోకి అయితే వాటర్ వేసుకున్నాను. ఇంక ఇక్కడ వంకాయలు అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ వంకాయలు కట్ చేసుకుంటుంటే పురుగులు ఉన్నాయి ఏంటని జాగ్రత్తగా చూసుకుంటూ అయితే కట్ చేసుకున్నాను. ఒక్క వంకాయనే ఏమో పురుగు ఉందండి అంతే. మిగిలిన వంకాయలు అన్నీ బాగానే ఉన్నాయండి. ఇంకా వంకాయలు కూడా మంచిగా లేతగా ఉన్నాయి. కర్రీ కూడా బాగా వచ్చిందండి ఈరోజు అయితే. ఇంకా మీ పిల్లలకి మీరు అన్ని కర్రీస్ పెడతారా లేదంటే కొన్ని కర్రీసే రిపీటెడ్గా పెడతారా కామెంట్ చేయండి. అంటే ఇలాంటి వంకాయ కర్రీ కొన్ని కర్రీస్ ఉంటాయి కదా, కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లలు తినరండి. ఇంకా వాళ్ళు ఎప్పటికీ ఒకటే కర్రీస్ అంటే బెండకాయ, దొండకాయ, బీరకాయ ఇలాంటివి పెడుతూ ఉంటారు. వంకాయ లాంటి కొన్ని కర్రీస్ అయితే పెట్టరండి. నేనైతే మా పాపకైతే అన్ని కర్రీస్ పెడతానండి. సో తనకైతే అన్ని కర్రీస్ తింటుంది. ఇంకే ఏ కర్రీ అయినా తను తినేంత వరకే తింటుందండి. ఇష్టంగా అదే తనకి ఎంత నచ్చిన కర్రీ అయినా తను తినేంత వరకే తింటుంది. ఇప్పుడు మనమే అనుకో సపోజ్ ఒక కర్రీ నచ్చింది అనుకో కొంచెం ఎక్కువ రైస్ తింటాము. కొంచెం కర్రీ నచ్చని కర్రీ అనుకో కొంచెం తక్కువ రైస్ తింటాము. కానీ మా పాప అలా కాదండి. తనకు నచ్చిన కర్రీ అయినా నచ్చని కర్రీ అయినా క్వాంటిటీ అయితే సేమ్ అంతే తింటుందండి. ఇంకా మా హస్బెండ్ అయితే అలానే ఉండాలి అసలు ఎవరైనా. ఏదైనా అంటే పచ్చడి అన్నమైనా అంతే తినాలి, చికెన్ కర్రీ అయినా అంతే అన్నం తినాలి. కానీ పచ్చడి కదా అని తక్కువ తినేసి చికెన్ కదా అని ఎక్కువ తినేసి అలా అయితే ఉండకూడదు అనేసి అంటారండి. ఇంకా మా పాప అయితే అందులో అయితే ఒప్పుకోవచ్చండి. ఇంకా తనకు నచ్చిన కర్రీ అయినా తను తినే అంతనే తింటుంది, తనకు నచ్చిన కర్రీ అయినా తన కడుపులో పట్టే అంతనే తింటుందండి. సో ఇంకా ఇలా తక్కువ మందికి ఉంటుంది ఈ క్వాలిటీ అయితే. ఈవెన్ నాకే ఉండదండి. ఇంకా నాకు నచ్చిన కర్రీ అనుకో ఇంకా టెంప్ట్ అయిపోయి ఎక్కువగానే తింటాను, నచ్చని కర్రీ అనుకో కొంచెం తక్కువగానే తింటానండి నేనైతే. ఇక్కడ మీతో మాట్లాడుకుంటూనే వెజిటేబుల్స్ అన్నీ కట్ చేశాను. ఇడ్లీ కూడా అయిందండి. ఇడ్లీ కాగానే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ కర్రీ చేద్దామనేసి స్టవ్ మీద అయితే గిన్నె పెట్టుకొని ఇంకొక సైడ్ అయితే ఆల్రెడీ రైస్ కడిగి పెట్టుకున్నాను కదా, ఆ రైస్ అయితే పెట్టేశానండి. ఇక రెండు ఒకటేసారి అయిపోతాయండి, అన్నము ఇంకా కర్రీ అయితే. ఇంకా కొన్ని వీడియోస్ అయితే షేర్ చేసుకుంటున్నాను కదండి మొన్నటి నుండి అయితే. షార్ట్ వీడియోస్లో అయితే చాలామంది అయితే చూడట్లేదండి. అంతకుముందు అయితే ఒక షార్ట్ వీడియో పెడితే మంచిగా చాలామంది చూసేవాళ్ళు. ఇంకా నేను మా హస్బెండ్ లైఫ్ స్టోరీ గురించి అయితే చెప్తున్నానండి. సో మా హస్బెండే ఇంకా నేను దేని గురించి షార్ట్స్ పెట్టాలి, దేని గురించి షార్ట్స్ పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే ఇంకా నా లైఫ్ స్టోరీ గురించి పెట్టు, కొంతమందికైనా యూజ్ అవుతుంది కదా, ఒక్కరైనా ఇన్స్పైర్ అయినా బెటరే కదా అనేసి స్టార్ట్ చేయమన్నారండి. సో నేనైతే స్టార్ట్ చేశాను కానీ దానికైతే రీచ్ ఎక్కువ లేదండి. సో ఇంకా స్టాప్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే ఫుల్ ఫీల్ అయ్యారండి. ఇంకా ఎందుకు ఇంత అంటే తన లైఫ్ గురించి కొంతమంది అయినా వింటే ఇన్స్పైర్ అవుతారు అనుకుంటే అసలు వ్యూసే రావట్లేదు కదా అనేసి ఇంకా కొంచెం బాధపడ్డారండి. నేను ఈ మధ్యలో షార్ట్స్ పెట్టట్లేదు కదా, సో అందుకనేసి రీచ్ తగ్గింది, ఇంకా నీ లైఫ్ గురించి కాదు రీచ్ తగ్గింది అయితే అనేసి తనకైతే చెప్పానండి. ఇంకొక విషయం కూడా షేర్ చేసుకోవాలండి. సో నిన్నటి షార్ట్ వీడియోలో అయితే చెప్పాను మా అత్తమ్మ సూసైడ్ చేసుకొని చనిపోయారండి. చనిపోయాకైతే ఒక ఇన్సిడెంట్ జరిగింది చనిపోయిన రోజే అనేసి అయితే చెప్పానండి. అది ఏంటంటే ఇంకా మా అత్తమ్మ చనిపోయే రోజు అంటే ఆ రోజు నైట్ వాళ్ళ ఇంట్లో అయితే గొడవ అయిందట అండి. ఇంకా మా అత్తమ్మ కూడా మా హస్బెండ్ను ఏదో అన్నదంట కోపంలో. సో దానికి అలిగి మా హస్బెండ్ అయితే అన్నం తినకుండా పడుకున్నారట అండి. ఇంకా తను పడుకున్నాకైతే ఈ ఇంట్లో గొడవ జరిగి ఇన్సిడెంట్కి మా అత్తమ్మ అయితే పాయిజన్ తీసుకొని ఇంకా చనిపోయారండి ఆ రోజు నైటే. ఇంకా చనిపోతే ఆ రోజు నైట్ అన్నం తినలేదు. ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా హాస్పిటల్ నుండి శవం ఇంటికి రావడం అదంతా అయ్యేసరికి మధ్యాహ్నం అయిందట అండి. ఇంకా మా హస్బెండ్కి ఏమో ఫుల్ ఆకలిస్తుందట. సో తనైతే ఆకలికి తట్టుకోలేరండి, ఒక్కరోజు అట్లా ఒక్క పూట కూడా తినకుండా ఉండలేడు. సో ఇప్పటికి కూడా అంతే అండి మా హస్బెండ్ అయితే. ఇంకా ఆ రోజు ఏమైందటంటే ఇంకా తనకు ఆకలి అవుతుంటే వెళ్ళి వాళ్ళ నాన్నమ్మనైతే అడిగాడటండి ఆకలి అవుతుంది అనేసి. ఇంకా అప్పుడైతే వాళ్ళ నానమ్మ
ఏడుస్తూ ఇంకా మా ఇంటికి అయితే తీసుకొని వచ్చిందటండి. మా ఇంటి అంటే మా మమ్మీ వాళ్ళ ఇంటికి. ఇంకా మా హస్బెండ్ వాళ్ళది మా మమ్మీ వాళ్ళది అయితే పక్క పక్కనే అని చెప్పాను కదండి. ఇంకా తీసుకొని వచ్చి ఇంకా మా మమ్మీని అడిగి అన్నం అయితే పెట్టించిందటండి. సో మా మమ్మీ అయితే మా హస్బెండ్కి అన్నం పెట్టిందట. ఇంకా పెట్టి బయటకు వచ్చి అయితే ఫుల్గా ఏడ్చిందట అండి. అంటే తనకి ఇంకా అక్కడ ఉన్న పరిస్థితి అనేది పూర్తిగా తనకైతే అర్థం కాలేదండి. అంటే మా అమ్మ ఇక లేదు అనే ఫీలింగ్ అయితే అప్పుడు కొంచెం చిన్నవాడే కదండి మా హస్బెండ్ అయితే వెంటనే ఆ పరిస్థితికి అయితే మామూలు కాలేకపోయాడట. సో ఇంకా తనకు ఆకలి వేసేసరికి వెళ్ళి అన్నం తింటుంటే ఇంకా మా మమ్మీ ఏమో అక్కడ వాళ్ళ అమ్మ చనిపోయింది, తనకి ఇంకా పూర్తిగా అర్థం కూడా కాలేదు, దేవుడు ఎందుకు ఇంత చిన్న వయసులో అమ్మని దూరం చేశాడు అనేసి ఇంకా ఏడ్చుకుంటూ అయితే బయటకు వచ్చి ఏడ్చిందటండి. ఇంకా అక్కడ ఏడిస్తే మళ్ళీ మా హస్బెండ్ అన్నం తింటారో తినరో అనేసి మా హస్బెండ్ అప్పుడు అన్నం తిన్నారే కానీ ఇంకా ఆ క్షణం నుండి ఇప్పటి వరకు కూడా ఆ విషయంలో గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారండి. అంటే మా అమ్మ అక్కడ చనిపోయి ఉంటే అసలు నేను అన్నం ఎలా తిన్నానో నాకు ఇప్పటికీ అర్థం కాదు, అసలు నేను ఇంత వేస్ట్గా అన్నా అనేసి తనకు తానే ఇంకా తిట్టుకుంటూ గిల్టీగా అయితే ఫీల్ అవుతూ ఉంటారండి. ఎందుకో ఇంకా ఆ టైంలో అలా జరిగిందట అండి. సో అదైతే ఇప్పుడు నాకు చెప్పినా కానీ నా కళ్ళలో కూడా వాటర్ వస్తాయండి. మా మమ్మీ కూడా ఇంక అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటుంది. సో ఇంక ఎప్పుడు గుర్తు చేసినా కానీ మస్తు బాధ అనిపిస్తుంది అండి ఆ విషయంలో అయితే. సో మా హస్బెండ్ కూడా తన ఆ విషయంలో అయితే ఇప్పటికీ గిల్టీగానే ఫీల్ అవుతారు. సో అదే నిన్న నేను చెప్దాం అనుకున్నాను షార్ట్ వీడియోలో, కానీ ఇంకా షార్ట్స్కి ఎక్కువగా రీచ్ అయితే రావట్లేదండి. సో అందుకనేసి ఇంకా పెట్టాలన్నా వద్దా అని అయితే ఆలోచిస్తున్నాను. ఇంకా మీతో మాట్లాడుకుంటూనే అయితే పిల్లలకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను, వంట కూడా చేశానండి. ఇంకా పిల్లలు తింటుంటే ఇందాక చూసారు కదా మా బాబు అయితే ఇల్లు మొత్తం ఇడ్లీ పోసాడండి. ఇంక ఇక్కడైతే పిల్లలకి స్నానాలు చేయించి వచ్చేసి అయితే బాక్స్ పెడుతున్నాను. ఇంకా పాప కోసం అయితే ఇంకా రైస్, వంకాయ టమాటా కర్రీ పెట్టాను. అలాగే స్నాక్స్లోకి అయితే ఇంకా ప్రోమోగ్రానైట్ ఉంటుంది కదా, అదైతే గింజలు అయితే పెట్టేశానండి ఒలిచి. ఇంకా బాక్స్ అయితే ప్యాక్ చేశాను. ఇంకా చూడండి పాప అయితే రెడీ అయిపోయిందండి ఇంకా వెళ్ళడానికి. సో ఇంకా మంచిగా వెళ్తుందండి స్కూల్కి అయితే, ఏమైతే ఎక్కువ మారం అయితే చేయట్లేదు. సో చూడండి తన బాక్సు, తన లంచ్ బ్యాగు ఇంకా తన లంచ్ బ్యాగ్ రెండు తనే పట్టుకొని తిరుగుతూ ఉందండి. ఇంకా మా బాబు కూడా స్నానం అయితే చేయించాను పాపతో పాటే. డ్రెస్ వేసుకోమంటే అస్సలు వేసుకోలేదండి. ఇంకా బలవంతంగా నెక్కరేసుకొని ఇంకా దిగాడు. ఎందుకంటే మా హస్బెండ్ పాపను తీసుకురావడానికి తోలు రావడానికి రెడీ అవుతున్నాడు. సో మా హస్బెండ్ ఎక్కడికన్నా వెళ్ళడానికి రెడీ అవుతుంటే మాత్రం మా బాబు అయితే ముందే సర్దుకొని ఇంకా రెడీగా ఉంటాడండి తనని తీసుకెళ్ళాలని. ఇంక ఇక్కడైతే పాపను తీసుకెళ్లే ముందు బాబునైతే బైక్పై ఒక 2 రౌండ్లు అయితే అటు ఇటు తిప్పాడండి. మా పాప అయితే ఓ పాపకి డ్రెస్ లేదు అనేసి ఒకటే అంటూ ఉంది. ఇక నేనైతే తీసుకున్నానండి మా హస్బెండ్ దగ్గర నుంచి బాబునైతే తీసుకొని ఇంకా పాపనైతే బైక్పై ఎక్కించాము. ఇంకా కరెక్ట్ 9 అయిందండి టైం అయితే, కొంచెం లేట్ అయిందని ఇంకా హడావిడి పడిపోయాను. సో ఇంకా పాపకైతే స్పూన్ పెట్టడం మర్చిపోయాను, అందుకనేసి మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి స్పూన్ తీసుకొచ్చి అయితే ఇచ్చాను. ఇంకా మా పాప చూడండి బాయ్ బాయ్ అని చెప్తూనే ఉంది. ఇంకా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. ఇంకా పాప స్కూల్కి వెళ్ళగానే నేనైతే ఇంకా ఈ బెడ్ చూడండి ఎలా ఉందో. సో ఇంకా బెడ్ పై నుంచి బెడ్షీట్ అయితే చేంజ్ చేస్తున్నానండి. 3 డేస్ అవుతుంది. సో అందుకనేసి ఇంకా బెడ్షీట్ చేంజ్ చేసి కొత్త బెడ్షీట్ అయితే వేద్దామనేసి బెడ్డే క్లీన్ చేస్తున్నానండి. ఇంకా బాబు పడుకుంటాడు కదా, ఇక ఇప్పుడే క్లీన్ చేసి దీన్ని అయితే వాషింగ్ మిషన్లో వేసేయాలండి ఇంకా బెడ్షీట్ బట్టలతో పాటు అయితే. సో అందుకనేసి ఫస్ట్ అయితే ఇది బెడ్షీట్ అయితే వేస్తున్నానండి. ఇల్లు అయితే ఘోరంగా ఉందండి, కాగమాగం చేశాడు బాబు అయితే. ఇంకా దాన్ని అంతా సర్దాలి. ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఈ బెడ్షీట్ చేంజ్ చేసి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాక అయితే ఇంకా ఇల్లు అంతా సర్దుతానండి. ఇడ్లీ మా పాప తింటుంటే ఇంకా మా బాబు కూడా తింటాననేసి అడిగాడు. సో ఇచ్చాను తనకైతే. ఇంక ఇవ్వకపోతే పాప ఇడ్లీని పట్టుకొని ఇంకా అటు ఇటు చట్నీని మొత్తం పిచ్చి పిచ్చి చేస్తూ ఉంటాడండి. సో అందుకనేసి తనకు ఒక ఇడ్లీ ఇచ్చాను. ఇంకా ఇడ్లీ ఇస్తే దాన్ని తినడమేమో కానీ ఇల్లంతా మొత్తం పిసికి పోసాడండి. ఎక్కడ చూసినా ఇడ్లీయే కనబడుతుంది. సో ఇంక ఇక్కడ బెడ్షీట్ వేయడం అయితే కంప్లీట్ అయిపోయిందండి. కంప్లీట్ అవ్వగానే ఇంకా హాల్లో అయితే ఈ బొమ్మలు చూడండి ఎలా వేసారో. ఈ బొమ్మలు సర్దడానికి అయితే వచ్చాను. ఇంక ఈ బొమ్మలు సర్దుతుంటే అయితే మా బాబు అస్సలు సర్దనివ్వట్లేదండి. ఇంకా తను మళ్ళీ ఈ బొమ్మలతో ఆడుకుంటా అనేసి నేనేమో ఇంకా ఇల్లు ఊడ్చాక మళ్ళీ ఇద్దామంటే అస్సలు వినట్లేదు. సో అందుకనేసి ఇంకా తనకైతే కొన్ని అలానే కింద వదిలేసానండి, కొన్నేమో ఆ బ్యాగ్లో వేసి జిబ్బు పెట్టించాను. ఇంకా అది మా పాప బర్త్డేకి మా పక్కన వాళ్ళు ఇచ్చారండి గిఫ్ట్గా అయితే. సో ఇంకా మొన్నటి వరకు దాచిపెట్టాను, ఇంకా మొన్ననే దాన్ని అయితే తీసి బయట పెట్టానండి. ఇంకా పిల్లలు ఆడుతున్నారు కదా అనేసి ఇంకా బాబు అక్కడ ఆడుకుంటుంటే అక్కడ బాబుని అయితే వదిలేసానండి. వదిలేసి ఇంక ఇక్కడైతే ఊడుస్తున్నాను. ఇంకా అక్కడైతే ఏం పర్లేదు, బాబు కూర్చున్న దగ్గర అయితే ఇడ్లీ ఇంకా ఇక్కడ చూసేటండి ఎలా పోసాడో. సో ఇదంతా అయితే క్లీన్ చేస్తున్నానండి. ఇడ్లీ అయితే ఊడ్చి అయితే ఇంకా బాబుకు డ్రెస్ వేసి బాబుని పడుకోబెట్టాలి. బాబు పడుకున్నాకైతే ఇంకా నా పని నేను చేసుకోవాలండి. నేనైతే ఇంకా పాప వెళ్ళగానే ఫ్రెష్ అయిపోయానండి.
సో ఇంక ఇక్కడ చూడండి మళ్ళీ నేను బయటికి వెళ్తున్నానేమో అనేసి ఇంకా బయటికి ఉరికొచ్చాడండి. ఇంకేటన్నా బయటికి డోర్ తీసుకొని వెళ్తుంటే మాత్రం ఎక్కడ ఉన్నా కానీ చూసి ఉరికొస్తూ ఉంటాడండి. ఇంక ఇక్కడ చూడండి బాబుకి బనియన్ వేస్తున్నాను. మా బాబు అయితే బట్టలు అయితే అస్సలు వేసుకోడండి, తనకు నచ్చదు డ్రెస్ వేసుకోవడం. అయితే డ్రెస్ వేసుకోవడం కానీ పెద్ద గోల గోల చేస్తూ ఉంటాడండి. ఇక్కడైతే వేసాను, వేసి ఇంకా బొమ్మలు అయితే తన ముందు పెట్టేశానండి ఆడుకోమని. సో ఇంకా బ్యాగ్లో పెట్టినవి కూడా జిబ్బు తీసి అయితే ఇచ్చేసాను, మంచిగా ఆడుకుంటాడు కదా అనేసి. హాయ్ అండి, ఇంకా మా పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి. తను స్కూల్కి వెళ్ళాకైతే ఇల్లు ఊడ్చి బట్టలు వాషింగ్ మిషన్లో వేసి ఇంకా పని అంతా కంప్లీట్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ కూడా చేశానండి. స్నానం కూడా అయిపోయింది. ఇంకా బాబుకి అయితే పాపతో పాటే స్నానం చేయించాను కదా, బాబుని అయితే పడుకోబెట్టానండి. చలి పెడుతుంది అందుకే ఫుల్ చెద్దరు కప్పాను. బాబు ఎప్పుడు పడుకుంటాడా అని చూస్తానండి. ఇంకా తను పడుకోగానే నిన్నటి వీడియో ఉంది కదా, సో అదైతే ఎడిటింగ్ చేసుకోవాలండి. ఇప్పుడు పడుకున్నాడు. ఇంకా నేనైతే నా వీడియో ఎడిటింగ్ చేసుకుంటానండి. బాబు లేచే వరకు అయితే ఆ పని కంప్లీట్ చేసుకుంటే ఇంకా బాబు లేచే వరకు అయితే బాబుతోటే ఉండొచ్చు. ఇంకా తను కూడా ఇడ్లీయే తిన్నాడండి ఈరోజు అయితే. సపరేట్గా ఏం కుక్ చేయలేదు బాబు కోసం అయితే. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూసేయండి. ఇంకా చూసారు కదండి, పడుకోబెట్టాను అనేసి చెప్పాను కదా, పడుకోబెట్టాను. ఇంకా హాల్లోకి వచ్చి కూర్చొని వీడియోకి అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి. ఒక 5 మినిట్స్ అలా ఇచ్చానో లేదో ఇంకా లేచాడండి. ఎందుకో అస్సలు పడుకోలేదు ఈరోజు అయితే. ఇంకా లేచి తను ఎలా ఆడుకుంటున్నాడో చూడండి. ఇదైతే ఆఫ్టర్నూన్ టైం అండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే బాబుకి తినిపించేసాను. తినిపించాకైతే ఇంకా చూడండి మంచిగా ఆడుకుంటున్నాడు. ఒక్కడే ఉంటే అయితే ఇంకా నేను అక్కడ ఎదురుగా కూర్చుంటే బాగానే ఆడుకుంటాడండి. కానీ నేను కిచెన్లోకి వెళ్ళొద్దు, ఇంకా ఏ పని చేసుకోవడానికి వెళ్ళొద్దు. అక్కడైతే సోఫాలో సైలెంట్గా కూర్చొని ఉన్నామనుకో తన ఆట తను ఆడుకుంటాడు, లేదంటే ఇంకా ఏడుస్తూనే ఉంటాడండి. ఇంకా బాబుకి అయితే కొద్దిసేపు ఆడుకున్నాక పడుకోబెట్టానండి. ఇంకా పొద్దున ఎక్కువసేపు పడుకోలే కదా, అందుకనేసి ఇంక ఇప్పుడైతే పడుకోబెట్టాను. ఇప్పుడు ఈవినింగ్ 3 అలా అవుతుందండి. ఇంకా పాపను 3:30కే తీసుకొస్తున్నాం. తను వచ్చే వరకు అయితే తన కోసం క్యారెట్ హల్వా చేద్దామనేసి ఇక్కడైతే ఒక 3 క్యారెట్లు ఉన్నాయండి ఇంట్లో అయితే. ఇంకా వీటిని అయితే ఫస్ట్ పీల్ చేసుకున్నాను. ఇంకా పీల్ చేసుకొని కొస్తలు అయితే కట్ చేసుకొని తర్వాత అయితే ఇంకా అది ఉంటుంది కదండి గ్రేటర్, దాంతో అయితే మొత్తం గ్రేట్ చేసేసానండి. క్యారెట్ హల్వా అయితే బాగుంటుంది టేస్ట్ అయితే. చాలా రోజులు అవుతుంది నేను కూడా చేయక, ఇప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్ చేశానండి. ఇంక ఎలా చేశానో కూడా గుర్తులేదు. ఆ ప్రాసెస్ అయితే కొంచెం గుర్తుంది. ఇంక అదే ప్రాసెస్లో అయితే చేస్తాను, ఎలా వస్తుందో చూడాలి. కానీ ఇంకా బాగా వచ్చిందండి క్యారెట్ హల్వా అయితే. పాప బాబు ఇద్దరు ఇష్టంగానే తిన్నారు. ఇంకా వాళ్ళకే పెట్టేసాం. నేను మా హస్బెండ్ అయితే కొంచెమే తిన్నామండి. ఇది క్యారెట్ హల్వా కూడా కొంచెమే అయిందండి. ఇంకా మా హస్బెండ్ ఏమో పాపని తీసుకురావడానికి వెళ్ళారు, నేనేమో ఇది ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పాలు కూడా పెట్టేశానండి ఒక సైడ్ అయితే. మా హస్బెండ్ వచ్చే వరకు టీ పెట్టిద్దామనేసి ప్యాన్లో అయితే నెయ్యి వేసుకున్నాను ఫస్ట్. ఇంకా నెయ్యి వేడవగానే డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాను, కొన్ని కిస్మిస్ ఇంకా బాదం పప్పులు అవే ఉన్నాయండి, బాదం కాదు జీడిపప్పు. ఇంకా వాటిని అయితే వేసుకొని ఇంకా అవి ఫ్రై అవ్వగానే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా అదే నెయ్యిలో అయితే ఇందాక గ్రేట్ చేసుకున్న క్యారెట్ ఉంది కదండి, ఆ క్యారెట్ అయితే వేసానండి. ఇంకా నెయ్యిలో అయితే క్యారెట్ పూర్తిగా పచ్చివాసన పోయి ఏ వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. అలా ఫ్రై చేసుకున్నాకైతే ఒక మంచి స్మెల్ వస్తుంది. ఆ స్మెల్ వచ్చే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి, లేదంటే పచ్చి పచ్చి వాసన వస్తుందండి. ఇంకా అంత టేస్ట్ అయితే బాగుండదు హల్వా అయితే. సో అందుకనేసి సిమ్లో పెట్టుకొని ఇంకా నెమ్మదిగా దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా పడుతుంది ఇదంతా ఫ్రై అయ్యే వరకు అయితే. సో అంతా ఫ్రై అయ్యి కొంచెమే అయిందండి. ఇంకా నేను చేసిందే తక్కువ కదా, సో అది ఇంకా ఫ్రై అయ్యాకైతే కొంచెమే అయింది. సో ఇంకా అది పూర్తిగా ఫ్రై అయింది కదా, చూడండి ఎంత దగ్గర పడిందో. దగ్గర పడి అయితే క్వాంటిటీ అయితే మొత్తం తగ్గిపోయిందండి, సగం క్వాంటిటీ అయింది. ఇంక ఇప్పుడు ఇలా దగ్గర పడ్డాకైతే దాంట్లో కొంచెం పాలు అయితే వేసుకున్నానండి. ఆ పాలలో అయితే దీన్ని మొత్తం ఉడికించుకోవాలి. ఇంకా పాలు వేసుకున్నాకైతే ఒక 3 స్పూన్ల వరకు షుగర్ వేసుకున్నానండి. షుగర్ అయితే నేను కొంచెం తక్కువగానే వేసుకున్నాను. ఇంకా స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదు, పిల్లలు తింటారు కదా అనేసి కొంచెం తక్కువగానే వేసానండి నేనైతే. సో ఇంకా ఈ పాలలో షుగరు మొత్తం క్యారమలైజ్ అయ్యి ఇంకా పాలు కూడా మంచిగా పూర్తిగా దగ్గర పడే వరకు అయితే ఉడికించుకోవాలండి. ఉడికించుకొని దాంట్లో నెయ్యి వేసాం కదా మనం, ఆ నెయ్యి మొత్తం పైకి తేలే వరకు, అంటే మొత్తం దగ్గర పడే వరకు అయితే ఇంకా దీన్ని ఇలానే ఉడికించుకోవాలి. పైనుంచి అయితే నేను ఇలాచీ పౌడర్ అయితే వేసానండి. వేసి అయితే ఇంకా దీన్ని కలుపుకుంటూ ఉడికిస్తూనే ఉన్నాను. కలుపుకుంటూ ఉన్నామనుకో ఇంకా అడుగంటిపోతుంది, ఈ చుట్టూ ఇలా అంటుకుపోతుంది కదా, అదంతా తీసి ఇంకా మధ్యలో కలుపుకుంటూ దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే ఆ చుట్టూ ఆ పాల మీగడండి అదైతే. సో అందుకనేసి ఇంకా ఇది దగ్గర పడినట్టు అయినప్పుడు అయితే దీంట్లో అయితే ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకున్నానండి. వేసుకొని ఇంకొక 1 మినిట్ అలా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఇంకా తర్వాత అయితే పాలు కూడా కాగాయండి. మా హస్బెండ్ వచ్చే వరకు టీ రెడీగా మరిగించి పెట్టారనుకో, తను రాగానే పోద్దామనేసి ఇక్కడైతే టీ కూడా పెట్టేస్తున్నానండి ఆల్రెడీ. ఇంక ఇక్కడ ఇది కూడా పూర్తిగా దగ్గర పడిందండి. ఇంకా దీని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. సో ఇంకా నేను టీ పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని బయటకు వచ్చేలోపు మా హస్బెండ్ ఉండి మా పాప అయితే వచ్చారు. స్కూల్ ఎట్లుంది? తప్పు అట్లా తీయొద్దు. స్కూల్ ఎట్లుంది?
బాగుందా? హాయ్ చెప్పు. స్కూల్ బాగుంది అని. బాగుంది. స్వీటా? స్వీట్ చేసింది ఐర కోసం మమ్మీ. ఐ లవ్ యూ. టిక్లీ ఉందా ఈరోజు? గ్రేటేరు ఈరోజు టిక్లీ ఉందంటే గ్రేట్. గ్రేట్ గ్రేట్. ఏంటి అది చెప్పు. ఇంకా ఇంకెవరున్నారు ఐర పక్కన? ఇంకెవరున్నారు? నీకు ఎవరు ఇష్టం? మమ్మీ ఇష్టమా నాన్న ఇష్టమా? వావ్ వావ్ వాట్ ఏ ఆన్సర్. తమ్ముడు అమ్మమ్మ కూడా ఇష్టమా? సరే మరి బాయ్ చెప్పు. బాయ్. మమ్మీ వీడియో చూడండి. స్కూల్ పోతా కదా మమ్మీ. వీడియో చూడండి. లైక్ చేయండి చెప్పు. లైక్ చేయండి చెప్పవా? ఓకే బాయ్. ఇంకా చూసారు కదండి మా పాపతో అయితే నా కన్వర్జేషన్. స్కూల్ నుంచి రాగానే కొంచెం టైం అయితే తనతో స్పెండ్ చేస్తానండి. ఇంకా తర్వాత అయితే తన హల్వా ఇంకా స్వీట్ ఆల్రెడీ మా హస్బెండ్ చెప్పాడట మమ్మీ నీకోసం స్వీట్ చేస్తుందని. స్వీట్ అంటే ఇంకా తన దృష్టిలో సేమియానే అండి. ఇంకా రాగానే సేమియా అనేసి అడుగుతుంది. సేమియా కాదు స్వీట్ చేశానని అయితే చెప్పానండి. ఇంకా స్వీట్ అయితే తీసుకెళ్ళి మా పాపకైతే ఇచ్చానండి. ఇంక ఇక్కడైతే టీ కూడా అయింది, మా హస్బెండ్కి ఇచ్చేసాను. ఇంకా రాగానే ఇంకా స్వీట్ తిన్నాక పిల్లలిద్దరు చూడండి ఎలా ఆడుకుంటున్నారో. ఇంకా కొద్దిసేపు అయితే మంచిగా ఆడుకుంటారండి. ఇంకా స్నానం చేపిద్దామంటే కొద్దిసేపు అయ్యాక చేస్తా అంది పాప అయితే. సో ఇంకా అందుకనేసి ఆడుకోమంటే ఇంకా ఆడుకుంటున్నారు. మా హస్బెండ్ టీ తాగుతుంటే కొంచెం టీ అడిగిందండి తను కూడా. ఇంకా అప్పుడప్పుడు తనకు టీ తాగకపోయినప్పుడు అడుగుతుందండి. సో ఇంకా అడిగితే తనకైతే ఇచ్చాడు మా హస్బెండ్. ఇంక ఇద్దరు అయితే తాగేశారండి. ఇంకా ఈవినింగ్ అయితే వర్షం కొట్టింది, కరెంట్ పోయింది. ఇంకా ఇప్పటి నుంచి అయితే వ్లాగ్ ఏం షూట్ చేయలేదండి. సో ఇంకా వర్షం కొడుతుంటే ఇంకా మా బాబు నేను మా పాప అయితే మెస్ డోర్ దగ్గరికి వచ్చి ఇలా కూర్చున్నామండి. కూర్చొని అయితే ఇంకా బయట వర్షాన్ని చూస్తున్నాం. మా పాప చూడండి ఇంకా డోర్ దగ్గరికి వేసుకొని ఇంకా వర్షాన్ని ఎలా చూస్తూ ఉందో. సో ముగ్గురం అయితే ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసామండి. ఇంకా తర్వాత అయితే పిల్లలకు తినిపించేసి నేను కూడా తిన్నానండి. ఇంకా పిల్లలకైతే స్నానాలు కూడా చేయించి పడుకోబెట్టానండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్